ఎవరు నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఆవేశపడి చెప్తా నేనెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాను దూరంగా చెప్తా. నువ్వు అరెస్ట్ చేసావే చెప్తా. వాడు నా మనిషి, మర్యాదగా వాడిని వదిలిపెట్టు. ఓ ఆ దుర్గాని వదిలిపెట్టమని వచ్చావా? అయితే విను, వాడిని వదిలే ప్రసక్తే లేదురా. ఏం చేసుకుంటావో చేసుకో, వదలకపోతే ఏమీ జరగదు. ఎస్పీ, భూమి గుండ్రంగానే తిరుగుతుంది, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రేపు ఉదయాన్నే పాలవాడు పాలు పోస్తాడు, పేపర్ వాడు పేపర్ వేస్తాడు. టీవీ ఆన్ చేయగానే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. దుండగుల చేతిలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మృతి అని చెప్పిందే చెప్పి మరలా చెప్పి ఈ టీవీ వాళ్ళు మన మతులు పోగొడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ చూడడానికి నువ్వు ఉండవు. ఎస్పీ, రేపు సూర్యోదయమేలోపే ఇల్లు అడ్డంగా తగిలరికే బాపట్ల సూర్యులెక్క బీచ్లో ఈ జవాన్ని తిమింగలాలతో ఆహారం అల్పారం ఫలారంగా వేస్తాడు. నా ఇంటిగా వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు. ఏ రేంజ్ రౌడీతం రానిది? పేట రౌడీవా లేక పేట రౌడీవా? రే కోడిలాగు, నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. గల్లీకి వెళ్తే ఒక స్టైల్, ఢిల్లీకి వెళ్తే ఒక స్టైల్ రాని. ఏ టైపు కావాలరా చెప్పు. నేను ఎవరి దారి కట్టు రాను, నా దారి కట్టు వస్తే ఎవరిని బ్రతకనివ్వను. ఆయన నీలాంటి కుందేలు చప్పుడు భయపడటానికి నేను పసిపిల్లవాడిని కాదురా. ఎస్పీ పరశురాం, నేను సింహం లాంటి వాడిని. అది కెట్టం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ సింహాన్ని సైతం కాటు వేసి చంపగల విషసర్పమేరా ఈ కోడి నాకు. కరుడ పక్షి కళ్ళల్లో బలం, గుర్రానికి కాళ్ళల్లో బలం, పురికి పంజాలో బలం. అదే ఈ నాగు, ఈ కోడి నాగుకే అరికాలి నుండే నడినెత్తి వరకు నిలువెల్లా బలమే. ఈ శ్వాసలో వేడి చూసావా? ఈ కళ్ళల్లో మంట చూసావా? తగలబెట్టేస్తానా కొడక లంక దహనం. ఏ కోడి నాగు, నీ పొరల మీకు ఆ పడగ మీద భరతనాట్యం చేయగల కాలభైరవుడురా. ఆ కాలభైరవుని సైతం కాల గర్భంలో కలిపేయగల ప్రళయాన్ని, భూప్రళయాన్ని. చూడు ఎస్పీ, నిప్పుని చూసి ఉంటావు, నీటిని చూసి ఉంటావు, కానీ పగ 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 అగ్నిగోళాన్ని చూసావా? ఆ అగ్నిగోళ ప్రతిరూపమే ఈ కోడి నాగు. ముట్టుకోవాలని చూడకు, మసైపోతావు. ఏ కోడి నాగు, ఆ అగ్నిగోళాన్ని ఆర్పగల సునామీరా ఈ ఎస్పీ పరశురాం. ఇలాంటి ఎస్పీలను, ఐపీఎస్లను, డిఎస్పీలను తొక్కుకుంటూ ఈ మొత్తం లేని చీకటి సామ్రాజ్యానికి మహారాజు మగ మహారాజులయ్యాను. నన్ను పట్టుకోవాలని చూసిన ఎందరో పోలీస్ ఆఫీసర్లు కలలు కని దాటికి పోయారు. అది నీకు అసంభవం. ఏ కోడి నాగు, ఈ అసంభవాన్ని సంభవం
గిరిగీసి బడిలో దిగానంటే నీ అబ్బా నువ్వు బలి కావాల్సిందేరా. చూడు ఎస్పీ, నా చూపులకు పవర్ ఎక్కువ, నా కత్తికి పదులు ఎక్కువ. మర్యాదగా పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతకాల్సిన వాడివి, అనవసరంగా నా జోలికి రాకు. మర్యాదగా నాతో చేతులు కలిపి 4 రూపాయలు సంపాదించుకో, లేదా నా చేతిలో చచ్చిపోతావు. పిచ్చివాడా, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలు పెట్టుకో. రేసులో నన్ను తట్టుకోవడానికి నేను రేసర్ని కాదురా, రేసు గుర్రాన్నిరా. నిన్ను కోరలు పీకి నిన్ను ఆ రాఖీ బాయ్ని బంధించి నా పవర్ ఏంటో తెలిసేలా చేస్తా. ఈ కోడి నాకు కోరలు పీకే సత్తా నీకు లేదు. నేను పోలీస్ స్టేషన్ లో అడుగు పెడితే బాంబుల వర్షం కురుస్తుంది, కొట్టులో అడుగు పెడితే ఉప్పుల వర్షం కురుస్తుంది. నేను రేపు ఎప్పుడైనా సరే ఈ చావు నా చేతుల్లోనే గుర్తుపెట్టుకో. ఆ నిప్పుల వర్షాన్ని తుఫాన్లా అడ్డుకుంటా త్వరలో మీ అంతు తెచ్చి రాజమండ్రి జైలుకు పంపించి ఈ ఎస్పీ పరశురాముతో ఎందుకు పెట్టుకున్నాం రా దేవుడా అని తెలిసేలా చేస్తా. ఎస్పీ ఒంటి మీద యూనిఫామ్ ఉందని, చేతిలో గన్ ఉందని రెచ్చిపోతున్నా. నేను తలుచుకుంటే ఈ స్టేషన్ లో ఉన్న లేడీ కానిస్టేబుల్ చేత ఎన్కౌంటర్ చేస్తా. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకేరా ఈ ఎస్పీ పరశురాం. అది విప్పి కత్తి పట్టి నరకడం మొదలెడితే నీ అయ్యా ఏముక్కో తెలుసుకోవడానికి వారం రోజులు పడుతుంది. నా కొడుక ఇది పొందిసి బయటికి రారా. నీ పవర్ ఏంటో నా పవర్ ఏంటో, నీ దమ్మేంటో నా దమ్మేంటో తెలుసుకుందాం రారా. ఈ సీమలో ఏ రకమంటావురా? కడప, కర్నూలు, పొద్దుటూరు, చిత్తూరు. నీ బలగాని బంధుత్వాన్ని మొత్తాన్ని తెచ్చుకో. ఒక్కడనే వస్తా, చెమట్ల పట్టకుండా చంపేస్తా. వస్తావా రారా కొడక? ఇది నా సామ్రాజ్యం, కూల్చేస్తా. నేను రణాన్ని, నేను నిలయం, నేను ప్రళయం, నేను మృగాన్ని రా, కాలి వెంటాడ సింహాన్ని రా. బ్రహ్మ పరబ్రహ్మ కాల బ్రహ్మ, తలనాటి సైతం బ్రహ్మకు కూడా అందకుండా నా తలరాతులు నేనే మార్చుకున్నా. ఈ గ్రేట్ కోడి నాకు తాలుతూ మాకు కాటికి టికెట్ వేసుకున్నట్టే. నేను చచ్చే క్షణం వరకు నిన్ను తెగ నరికి చేస్తారా? వేములాడ రాజన్ నా కొండగట్టు వంజన్ నా శ్రీశైలం మల్లన్న, 7 కొండ లెక్క నా కొమరభీం మల్లేశా, 30 కోట్ల మనులు, 30 కోట్ల దేవతలు, 60 కోట్ల వీర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఈ నాగు ఈ కోడి నాగు పడగ విప్పి ముసలు కొడుతూ కాటు వేయడానికి వచ్చేది నీకోసమే. గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో. హలో దేవకన్య, ఆ దివి నుంచి ఈ భూమికి దిగి వచ్చిన ధ్రువతారలా ఉన్నావు. నిన్ను ఇలా చూస్తుంటే నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకి దండం పెట్టి నీకు ముద్దు పెట్టాలను. హలో మిస్టర్, ఎవరు నువ్వు? కలిసి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే పొగడతలు స్టార్ట్ చేసావు. కొంపదీసి లవ్వా? దీన్ని ప్రేమంటారో ఏమంటారో పైవాడికే తెలియాలి. నిన్ను చూసిన క్షణానికి నా చిట్టుకుండే చిత్రవతికి గురైంది. ఆహా, ఇలాంటి మాటలు
ఎంతమందికి చెప్పుంటావో, ప్రేమ పేరుతో ఎంతమందిని మోసం చేసుంటావో. అయినా అందమైన అమ్మాయి కనిపించగానే అబద్ధాలు ఆడటం మీ అబ్బాయిలకు అలవాటేగా. హలో, అందరినీ అలా అనడం సరికాదు. అందులో నాలాంటి మంచి వాళ్ళు, ప్రేయస్ కోసం ప్రాణాన్ని ఇచ్చిన వాళ్ళు, ప్రేమ కోసం పిచ్చోళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ప్రేయస్ కోసం తీపి గుర్తుగా షాజహాన్ లాంటి తాజ్మహల్ కట్టించిన షాజహాన్ కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు నాకు తాజ్మహల్ కడతావా ఏంటి? అంత స్తోమత ఓపిక నాకు లేదు గీతా మాధురి. నా పేరు నీ పేరే కాదు, నువ్వు చదువుకున్న స్కూలు, కాలేజీ అన్నీ నాకు తెలుసు. అంటే నువ్వు? అవును, కాలేజీలోని పుస్తకాలు కొట్టేసిన పరశురామ్ నేనే. పరశురా, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వా? ఇప్పుడు దాకా అసలు గుర్తుపాటు లేకుండా అయిపోయాను. ఏంటి చాలా మారిపోయావు? గీత, నువ్వు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు గీత. ఈ ఆంధ్రాలో అందగత్తెల పోటీలు పెడితే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది గీత. పరశురా, అది సరే, నువ్వు మాత్రం అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదు. అదే అల్లరి. అది సరే, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? గీత, ఈ ఆంధ్రాలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక బందిపోటుని పట్టుకోవడానికి ఈ సిటీకి కొత్త పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. కంగ్రాట్స్ పరశురామ్, అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావు అన్నమాట. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు గీత? పరశురామ్, ఒక అనాథాశ్రయం నడుపుతూ నేను అమ్మా నాన్న లేని పిల్లలకి ఒక అక్కగా, తోడుగా, అండగా నిలుస్తున్నాను. అదే నేను చేస్తున్న పెద్ద పని. వెల్డన్ గీత, వెల్డన్. సరే పరశురామ్, నేను మరలా నాకు టైం ఉన్నప్పుడు కలుస్తా. వస్తా, బాయ్. ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి నా భార్యగా అయితే ఎంత బాగుంటుందో. బలరాం, బడా బడా దోపిడీలతో, దొంగతనాలతో దోచుకునే దోపిడీ దొంగవి. ఈ దారి కట్టొస్తే అమాయక ప్రజలైనా ఆఫీసర్లైనా అతమార్చే నరరూప రాక్షసుడివి. సూర్య, టైగర్ సూర్య, కరుడు కట్టిన కేసుల్ని టేకప్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టి నివురు కప్పిన నిప్పివి సిబిఐ ఆఫీసర్. బలరాం, మర్యాదగా చెప్తున్నా, నువ్వు చేసిన దోపిడీలు నేరాలు ఆపేసి న్యాయస్థానానికి లొంగిపో. నీకు శిక్ష తక్కువ పడేలా నేను చూసుకుంటా. ఏ తప్పు చేశానని కళ్ళు కట్టుకున్న న్యాయస్థానం ముందు చక్కిలు పడినా ఆ చట్టం ముందు నిలబడాలి. నేను చేతులు కట్టుకొని నిలబడాలి. దోపిడీ చేస్తున్నా ఆ దోపిడీ దొంగలను వేటాడి చంపడమా? చెప్పు ఆఫీసర్, నేను చేసిన తప్పేమిటో చెప్పు. లాజిక్కులు మాట్లాడి మ్యాజిక్కులు చేయాలని చూడక బలరాం. నీ మాయ మాటలు నమ్మి మోసపోయే అంత వెర్రి వాళ్ళు, పిచ్చి వాళ్ళు ఎవరూ లేరిక్కడ. సూర్య, లా అండ్ ఆర్డర్ నాయకులకు ఒకలా, సామాన్య ప్రజలకు ఒకలా ఉండబట్టి ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారుతుంది. డబ్బు కోసం పదవిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజల ప్రాణాలు పట్టణ పెట్టుకుంటున్నారు. న్యాయం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారదు బలరాం. చట్టం ఒకరి చుట్టం కాదు. నువ్వు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి. అదే ముందు సీఎం అయినా ఒకటే, సామాన్యుడైనా ఒకటే, అది గుర్తుపెట్టుకో. అది నువ్వు అనుకుంటే సరిపోదు ఆఫీసర్, అది ఈ అమాయక ప్రజలు నమ్మాలి. పొట్ట కూటి కోసం కూలి పని చేసుకున్నా తప్పు లేదు, కానీ నీలా దోపిడీలు చేసి బ్రతుకుతానంటే ఈ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోదు బలరాం.
నేను చేసిన నేరం ఏమిటో చెప్పు ఆఫీసర్. నీ భార్యను నువ్వు చంపటం తప్పు కాదా రాజారాం? పేరు మార్చుకొని తిరిగి వచ్చావని మొత్తం తెలుసు. వాట్? ఏమిటి ఆఫీసర్ మీరు మాట్లాడేది? నా భార్యను నేను చంపడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? మరైతే ఎవరు చంపారు? నా భార్యను అతి ఘోరంగా ఆ మైనింగ్ మాఫియా చేస్తున్నా ఆ విజేంద్ర వర్మ గాడు, వాడి తమ్ముడు గజేంద్ర వర్మ నా భార్యను అతి దారుణంగా చంపడం నా కళ్ళారా నేను చూడటం కాక ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళు ఎలా చంపారో చూశారు ఆఫీసర్. బలరాం, తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడొద్దు. ప్రశ్నించే గొంతుకు న్యాయం లేదు ఆఫీసర్. అయితే ఈ నిజాన్ని నువ్వు న్యాయస్థానం ముందు నిరూపించగలవా? వాళ్ళకి నేను చూసుకుంటా. నో, వాళ్ళు అబద్ధపు సాక్ష్యాలతో మళ్ళీ తిరిగి బయటకు వస్తారు. నో, వాళ్ళు అలా బయటికి తిరగడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని చచ్చి తీరా నా చేతులతో నేనే చంపాలి. అప్పుడే నా భార్య ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. బలరాం, తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇలాంటి బంది పడితే మళ్ళీ వేటాడటానికి ఈ సిబిఐ ఆఫీసర్ టైగర్ సూర్య అడుగు పెట్టాడు. ఆఫీసర్, నువ్వు వేటాడడానికి ఇది బోనులో ఉన్న సింహం కాదు, జూలు విదిల్చిన సింహం. ఆ సింహం జోలు కత్తిరించి ఇలాంటి బందిపోటు సింహాల్ని కటకటాల్లో పెట్టడానికే రా ఈ సిబిఐ ఆఫీసర్ టైగర్ సూర్య అడుగు పెట్టాడు. మిస్టర్ సూర్య, నన్ను అడ్డుకోవడం నీకు తరం కాదు. వెళ్ళి మరొక జన్మ ఎత్తిరా, అప్పుడు చూసుకుందాం. అయితే రా తెలుసుకుందాం. దూకుడు సింహాల్లో దమ్మున్న సింహం ఏదో తెలుసుకుందాం. రా ఆఫీసర్, నీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందాం. రా. అరే పిల్ల కుంక, నన్ను అంతం చేయాలని ఎంతో మంది వీరులు ఎన్నో కాలాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను దొరకను. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది పగతో. నా పగను అంతం చేయాలంటే అది నా వల్లే సాధ్యమవుతుంది. ఇలాంటి పిల్ల కుంకలు ఎన్ని వచ్చినా ఈ బందిపోటు బలరాం చిటికన వేలు గోరు కూడా టచ్ చేయలేరురా. వస్తా, మరొక జన్ముంటే అప్పుడు రా. నా దమ్మేంటో చెప్తున్నావుగా, అప్పుడు రా చూస్తా. వేట ఇప్పుడే మొదలైంది బలరాం. నీ అంతు నేను చూస్తా. ఎలా తప్పించుకుంటావు?